సాధారణంగా ఒక సినిమా చాలా బాగుంటే 4-5 సార్లు చూస్తాం. అంతకంటే ఎక్కువ సార్లు చూసినా పెద్దగా ఎంజాయ్ చేయలేము. అన్ని చూసినా సన్నివేశాలే ఉంటాయి కాబట్టి ముందుగా చూసినంత అనుభూతి కలగదు, బోర్ కొట్టేస్తుంది. ఇక సెలబ్రిటీలు సినిమాను 2-3 సార్ల కంటే ఎక్కువ చూడలేరు. సినిమాలోకి రాకముందు అయినా అంతే. కానీ సూపర్ స్టార్ రజనీకాంత్ మాత్రం ఒక తమిళవాడైనా ఒక తెలుగు సినిమాని 14 సార్లు చూశారట. ఈ విషయాన్ని స్వయంగా అతనే ఒక సందర్భంగా తెలియజేశారు. ఆ సినిమా మరేదో కాదు, శోభన్ బాబు హీరోగా నటించిన మానవుడు దానవుడు. ఈ మూవీ విడుదలయ్యి 50 ఏళ్లు కావస్తుంది. ఇది రిలీజ్ అయిన సమయంలో రజనీకాంత్ బెంగళూరులో బస్ కండక్టర్ గా పనిచేస్తున్నారు. పీసీ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇందులో హీరోగా చేసిన శోభన్ బాబుకు ఇది ఫస్ట్ బిగ్గెస్ట్ కమర్షియల్ సక్సెస్ అయింది. దీని తర్వాత ఆయన కెరియర్ లో వెనుతిరిగి చూసుకోలేదు. అతని రెమ్యునరేషన్ ఒక్కసారిగా ₹1,00,000 చేరుకుంది. తెలుగులో ₹1,00,000 పారితోషికం పొందిన తొలి హీరో శోభన్ బాబే కావడం నిజానికి. ఆయన అందులో అంత బాగా యాక్ట్ చేశారు కాబట్టి ఆయనకు అప్పట్లో ₹1,00,000 పారితోషికం ఇచ్చేవారు. ఈ సినిమాకి ముందుగా శోభన్ బాబు రాముడు మంచి బాలుడు టైప్ పాత్రలు చేశారు. ఇందులో మాత్రం పూర్తి అగ్రెసివ్ క్యారెక్టర్ లో కనిపించి మంటలు పుట్టించేవాడు. డే టైంలో ప్రాణాలు పోసే డాక్టర్ గా, నైట్ టైంలో ప్రతీకారంతో రగిలిపోతూ ప్రాణాలు తీసే జగన్ గా శోభన్ బాబు నటించారు. 2 పాత్రల్లో అద్భుతమైన వేరియేషన్ చూపించి అందరి చేత చప్పట్లు కొట్టించుకున్నారు. ఈ సినిమా దిశ, నిర్భయ లాంటి రియల్ లైఫ్ స్టోరీలకు దగ్గరగా ఉంటుంది. ఇందులో శోభన్ బాబు అక్కకు అన్యాయం జరుగుతుంది. అక్కను రేప్ చేసిన కామాంధుడిని శోభన్ బాబు చంపేస్తాడు. అలాగే కామంతో ఆడవాళ్లను కాటేసే రాక్షసులను అంతం చేస్తూ ఉంటాడు. వ్యభిచార గృహాల్లో మగ్గిపోతున్న ఆడవాళ్ల గురించి సి నారాయణ రెడ్డి ఎవరు వీరు అనే పాట సినిమా కోసం రాశారు. ఈ పాట చిత్రీకరణ 20 రోజుల పాటు సాగింది. చాలా మంచి కథతో, సామాజిక సందేశంతో ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంది. అందులో రజనీకాంత్ కూడా ఒకరు. ఈ మూవీ కథ, శోభన్ బాబు టెరిఫిక్ యాక్టింగ్, పాటలు బాగా నచ్చి దీనిని 14 సార్లు చూశారట మన రజనీకాంత్.